భగవద్గీత అధ్యాయం 2 19వ శ్లోకం. యా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యహ ఎవరు, ఏనం దీనిని, వేత్తి అనుకుంటాడో, హంతారం చంపేవాడు, మన్యతే తలచేవాడు, హతం చంపబడేవాడు, ఉభౌ ఇద్దరు, తౌ వారు, న విజానీతః జ్ఞానరహితులు, అయం ఇది, న హంతి చంపదు, న హన్యతే చంపబడదు. భావం: జీవుడిని చంపువానిగా తలచేవాడు గాని చంపబడువానిగా తలచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. మారణాయుధాలచే శరీరం గాయపడినప్పుడు శరీరంలో ఉన్న జీవుడు అంటే ఆత్మ చంపబడదు అని తెలుసుకోవాలి. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఎటువంటి ఆయుధము చేతనైనా ఆత్మని చంపడం అనేది అసాధ్యం. ఆత్మ చంపుతుంది అని కానీ చంపబడుతుంది అని కానీ తలచేవారు జ్ఞానరహితులు. జ్ఞానం లేకపోవడం వలన వారికి ఆ భావన కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు.